ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. చతుర్థోధ్యాయము ప్రథమ పాదం. ఇది ఫలాధ్యాయము అంటారు. ముందున్నది సమన్వయాధ్యాయం, రెండోది విరోధ పరిహారాధ్యాయం, మూడోది సాధనాధ్యాయం, నాలుగోది ఫలాధ్యాయం. అది ముందు ఇందులో 4 పాదాల్లో మొదటి పాదం జీవన్ముక్తి పాదం. జీవన్ముక్తి గురించి చెప్తారు. అది ద్వితీయాధ్యాయంలో సర్వ విరోధ పరిహార పూర్వకముగా వేదాంత వాక్య సమన్వయము స్థిరపరపబడను. విరోధ పరిహారం అంతా అయిపోయింది. బ్రహ్మము జీవ అభిన్నుడనియు ప్రపంచమునకు అభిన్నుడనియు సర్వకాలపులందు ఆ బ్రహ్మతో ఐక్యం కలిగియే ఉన్నను. జీవుడు బ్రహ్మతో ఐక్యం, ప్రపంచం కూడా బ్రహ్మతో ఐక్యం. ఇలా ఉన్నప్పటికీ ఎందుకంటే ప్రపంచం కల్పితం, అధిష్టానంలో కల్పిత వస్తువు ఉండదు. అందుకని అనాది అవిద్యవశమున జీవులు తమ్ము బ్రహ్మ భిన్నములుగాను సంసారులుగాను భావించుతున్నారు. తత్వజ్ఞానం వలన ఈ భావన తొలగించో అదే మోక్షమని నిరూపింపబడెను. ఇది ద్వితీయాధ్యాయం తర్వాత చెప్పింది. ఇప్పుడు తృతీయాధ్యాయం. గడచిన ద్వితీయాధ్యాయమున ఆ తత్వజ్ఞానమునకు ప్రాప్తి సాధనములను సాధకులకు ఉపదేశించిరి. ఏ సాధన చేయాలని చెప్పారు. ప్రథమ పాదమున అంటే 3వ అధ్యాయం ప్రథమ పాదం పరలోక గమనాగమన వర్ణముచే సంసార స్వరూపం నిరూపింపబడింది. ఈ నిరూపణముచే సంసారమందరి దుఃఖం తెలియదు. దాని వలన వైరాగ్యములనియో ఉద్దేశింపబడినది. పరలోకములు నిత్యములు కాకపోవడుచే ఎంత శ్రమపడి యజ్ఞాదులు ఆచరించినను ప్రయోజనం లేదు. స్వర్గకామో యజేత. యజ్ఞాలు చేస్తే స్వర్గానికి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. అందుకని అధర్మ రేషముచ్చే మరల భూలోక దుఃఖము అనుభవింపగలదు. ఏది యజ్ఞాదులు చేస్తే. అధర్మం అధికమైన పుణ్యలోకముల భాగ్యం లేకపోవట మొదలగు దుఃఖ పరంపరలు విచారణశీలు చిత్తమున్న వైరాగ్యములను ఉద్దేశింపబడినది. అధర్మం భూలోకంలో పాపం ఎక్కువ చేస్తే దాని మూలాన స్వర్గలోకాలు అనుభవించేది, సుఖం అనిపించేది ఉండదు. అప్పుడు దుఃఖ పరంపరలు. ఆత్మ అని చెప్పాం. ఆత్మను చంపేవాడు సూకర్ పోతాడు, ఇవన్నీను ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈ దుఃఖ పరంపరలు విచారణశీల చిత్తమున వైరాగ్యములను ఉద్దేశింపబడింది.
విచారం ఎవరైతే చేస్తారో వాళ్ళ మనసులో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం లేకున్నా తత్వజ్ఞానం ఇచ్చే జనించదు. వివేకం వైరాగ్యం లేకపోతే ముక్తి కావాలి, తత్వజ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానం కావాలి అన్న కోరిక కూడా ఉండదు. కనుక అది మొదట వర్ణింపబడదు. ఏంటి వైరాగ్యం కావాలని. రెండో పాదము తత్వం పదార్థ శోధనం. తత్ అంటే పరబ్రహ్మ, త్వం అంటే జీవావచ్ఛిన్న చైతన్యం. ఈ ఐక్య సిద్ధికై అంటే బ్రహ్మ ఆత్మ ఒకటే, బ్రహ్మ మన ఆత్మ రెండు ఒకటే చైతన్యం. శోధన చేసి ఉపాధులన్నీ తీసేసేసి, అటు బ్రహ్మకి ఉపాధులు తీసేయాలి, సర్వజ్ఞుడు సర్వవేత్ అంతటా వ్యాపించున్నాడు ఇలాంటివి, అలాగే మన శరీరాలు అవస్థలు ఇవన్నీ తీసేయాలి. అప్పుడు ఐక్యసిద్ధికై జీవ బ్రహ్మ స్వరూపం నిరూపింపబడను. జీవుడి స్వరూపం ఏంటి, బ్రహ్మస్వరూపం ఏంటి అంతా చెప్పారు. పరమపురుషార్థము నిర్దేశింపబడను. ఇది రెండో పాదం. మూడో పాదంలో పురుషార్థ సాధనములకు బ్రహ్మ విద్యల యొక్క సంఖ్యయు గుణోపసంహారము నిర్ణయింపబడిన. బ్రహ్మ విద్యలు ఎన్నున్నాయి? నిర్గుణ బ్రహ్మ ఒకటే, సగుణ బ్రహ్మ ఉపాసనలు అనేకం. అందులో ఏ ఏ గుణాలు ఎక్కడెక్కడ తీసుకోవాలి అవన్నీ గుణోపసంహారంలో మూడో పాదం చెప్తారు. సగుణ విద్యలో గుణభేదం వలన ఫలభేదం స్వీకరించినను. సగుణ విద్యలో గుణాలు వేరైతే ఫలితం వేరు. నిర్గుణ విద్య వల్ల మగు విదేహ మోక్షములో ఏ భేదము లేదు అని అర్థం సిద్ధమైనది. ఇది మూడో పాదం. నాలుగో పాదమున విద్యా బహిరంగ సాధనలు యజ్ఞాదులు, అంతరంగ సాధనలు శ్రవణాదులు నిరూపింపబడను. అది బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, శ్రవణ నిధ్యాసలు, శ్రద్ధ ఇలాంటి అంతరంగ సాధన. తృతీయాధ్యాయం సమాప్తిలో సాధన సాధ్య స్వరూపం ప్రతిపాదించబడి సాధన ఏం చేయాలి, సాధ్యం ఏమిటి అన్నది చెప్తారు. ఈ చతుర్థ అధ్యాయంలో సగుణ విద్య మరియు నిర్గుణ విద్యల ఫల విశేష నిర్ణయమునకు, సగుణ విద్యకి ఏం ఫలితము, నిర్గుణ విద్యకి ఏం ఫలితం, క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి మూడు. ప్రథమ పాదంలో జీవన్ముక్తి యొక్క నిరూపణం గావించరు. క్రమముక్తి అంటే ఇక్కడ ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మ ఉన్నంతకాలం అక్కడ మళ్ళీ తపస్సు చేసుకుని ఆ బ్రహ్మ జీవితకాలం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మతో పాటు ముక్తి, అది క్రమముక్తి. జీవన్ముక్తి అంటే ఇక్కడ జీవించి ఉండగానే జ్ఞానం పొంది, జ్ఞానం అంటే బ్రహ్మాత్మైక్య వృత్తి మనసులో ఏర్పడితే అదే జ్ఞానం అన్నారు. అది విదేహముక్తి అంటే ఇక్కడ జీవన్ముక్తి పొంది ప్రార్థాన్ని అనుభవించి అది అయిపోయిన తర్వాత అంతటా వ్యాపించిన బ్రహ్మతో ఒకటైపోతాడు. దాన్ని విదేహముక్తి అన్నారు. ప్రథమ పాదంలో జీవన్ముక్తి యొక్క నిరూపణం. ద్వితీయ పాదమున జీవుడు శరీరం నుండి నిర్గమించి ప్రకారం, శరీరం నుంచి బయటకు ఎలా పోతాడు, అది జ్ఞాని పోతాడు, అజ్ఞాని పోతాడు, జ్ఞాన అవస్థ ఏమిటి, అజ్ఞాన అవస్థ ఏమిటి, అది రెండు చెప్తారు. తృతీయ పాదములో బ్రహ్మవేత్త
దేవయాన మార్గమును పోదు విధానం చెప్పేది క్రమముక్తి. చతుర్థవాదములో పూర్వార్థమున విదేహముక్తి, ఉత్తరార్థమున క్రమముక్తి వర్ణింపబడును. తత్వపదార్థ శోధనముల ఫలమును చెప్పుటకు కార్యకారణ భావత సంగతి వలన ఈ అధ్యాయము ఆరంభపడినది. తత్వపదార్థములు అంటే తత్వం అంటే బ్రహ్మ, జీవుడు కూడా బ్రహ్మతో సమానంగా రెండు తత్వ పదార్థములు ఉన్నారు. తత్వం పదార్థ శోధన ఫలము చెప్పడం కార్యకారణ భావ సంగతి. ముందున్నదే కారణం, ఇది కార్యం. సాధన విచారం లేక ఫల విచారం ప్రవర్తించుటకు వీలు లేదు. కావున ముందు సాధన ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుంది అని తృతీయ అధ్యాయం హేతు కారణం, దాన్ని ఆశ్రయించి ప్రవర్తించిన కావున ఈ అధ్యాయం హేతుమతు కార్యం, కారణముచే సాధింపదగినది కావున కార్యం అవును. అది ఇది అధ్యాయ సంగతి అంటారు. ఆ అధ్యాయం తర్వాత ఈ అధ్యాయం ఎందుకు మొదలుపెట్టారు అంటే కార్యకారణ సంగతి వల్ల అని చెప్పాలి. ఇప్పుడు మొదటి అధికరణం ఆవృత్తి అధికరణం. ఆవృత్తి అంటే జపం ఒకసారి చేసి వదిలిపెడితే కుదరదు. అలాగే వాడంటాడు యజ్ఞ ఆగాదులు ఒకసారి చేస్తే ఫలితం వస్తుంది కదా, అలాగే ఒకసారి వేదాంత వినే సత్యేత వరకు మననము నిధిగానే ఎందుకు చేయాలంటాడు. అది ఆవృత్తి అంటే. అలా కాదా బాబు, ఆ బ్రహ్మాకార వృత్తి వచ్చేందుకు ఆవృత్తి చెయ్యాలంటారు. అది రిపిటిషన్. క్రిందటి అధికరణములో ఏ విధముగా మోక్షంలో విశేషం లేదని చెప్పిరో అలాగునే దాని సాధనలు శ్రవణాదుల్లో కూడా విశేష అభావము ఏల స్వీకరించరాదు. శ్రవణాదుల్లో కూడా విశేషం లేదు. ఇది దృష్టాంత సంగతి. ఇదేమిటి? అధికరణ సంగతి. ముందు చెప్పింది అధ్యాయ సంగతి, ఇది అధికరణ సంగతి. ఈ అధికరణంలో బ్రహ్మజ్ఞానమునకు సాధనకు శ్రవణాదులపై విచారం తెలిపదు. అది విషయం. శ్రవణాదులు జీవుల్లో ఒక్కమారు మాత్రమే ఆచరించవలైనా లేక 10 మార్లు ఆచరించవలైనా, అది సంశయం. పూర్వపక్షం ప్రియాజాది యాగములు ఏ విధముగా అదృష్టార్థమును స్వీకరించిరో అదే విధముగా శ్రవణాదులు అదృష్టార్థమును స్వీకరించినచో దాని నిష్ఠానం ఒకేసారి చేయవలేను. ఇంత మాత్రమే శాస్త్ర ప్రయోజనం సిద్ధమవును. అది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం ఒడ్డు దంచుట వలన పైపొట్టు పోయి బియ్యం వచ్చుడు దుష్టఫలం, అందుకే దానికి ఆవృత్తి కలదు. రోల్లో వేసి ఒకసారి దంచితే ఆ ధాన్యం పొట్టంతా పోదు. రోల్లో వేసిన బియ్యం ధాన్యాలు అన్ని పొట్టు పోయేందుకు దంచుతూ ఉండాలి. అంటే ఏమిటి? ఆవృత్తి. అటులనే శ్రవణాదుల ఫలము తత్వ సాక్షాత్కారం, అది కూడా దుష్టఫలం. నువ్వు చెప్పింది ఏమిటి? అదృష్టఫలం, అపూర్వం. యజ్ఞం చేస్తే అదృష్టం వస్తుంది, అది నువ్వు స్వర్గానికి పోయి అనుభవిస్తావు. అది అదృష్టఫలం. ఈ శ్రవణాదులు దుష్టఫలం. జీవన్ముక్తి ఈ జన్మలోనే కలగాలి, జ్ఞానం. అందుకనే దుష్టఫలం. అందువలన తత్వ సాక్షాత్కార పర్యంతము
శ్రవణాదుల అనుష్ఠానం మరల చేయవలేను. ఇచ్చట దుష్టబలము సంభవము కాన విద్వాంసుల అదృష్టబలం యొక్క కల్పన గావించరు. నువ్వు చేసినట్టుగా అదృష్ట బలాన్ని ఇక్కడ కల్పన చెయ్యర్రా బాబు అని చెప్తారు. అది ఇప్పుడు వైయాసక న్యాయమా. శ్రవణాద్యాః శ్రుకృతార్క్యా ఆవర్త్యా వా సకృదత్యః. ఈ శ్రవణాదులు రిపీట్ చెయ్యాలా అక్కర్లేదా? ఈ శ్రవణాదులు ఆవర్త్యా వా సకృదత్య ఇవి గడిగడికి చేస్తూ ఉండాలా, ఒకసారి చేస్తే చాలా? శాస్త్రార్థ తావత సిద్ధేత్ ప్రయాజాదౌ సకృత్ కృతే. పూర్వపక్ష అంటున్నాడు, ఈ శాస్త్రార్థము ఒకసారి చేస్తే ఇది యజ్ఞాగాలు వాట్ల ఫలితం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ శ్రవణాదులు ఒకసారి చేస్తే చాలు ఉంటాడు. ఆవర్త్య దశనాంతాస్తే తండులాంత అవఘాతవత్ దృష్టి అత్ర సంభవత్యర్థే నా దృష్టం కల్ప్యతే బుధై అన్నారు. అది ఆవర్త్య గడిగడికి చేస్తూ ఉండాలి. ఎందుకని? జ్ఞానం కలిగేంత వరకు దర్శనాంతాస్తే బ్రహ్మాకార వృత్తి కలిగి జ్ఞానం కలిగేంత వరకు చేస్తూనే ఉండాలి. ఎలాగా? తండులాంతావఘాతవత్. ధాన్యం ఎంతవరకు దంచాలి? ఆ పొట్టు పోయి బియ్యం వచ్చేందుకు దంచుతూనే ఉండాలి. ఒకసారి దంచితే సరిపోతుందా? సరిపోదు. ఇది దృష్టఫలం రా బాబు. దృష్టే అత్ర సంభవత్యర్థే. దృష్టఫలము సంభవం అయినప్పుడు అదృష్ట ఫలాన్ని వివేకవంతులు జ్ఞానులు కల్పన చెయ్యరు. నువ్వు చెప్పింది యజ్ఞాగాదుల అదృష్ట ఫలం. అది సంశయం. శ్రవణాదులు జీవనములో ఒక్కమారు మాత్రమే ఆచరించవలైనా లేక పలుమార్లు ఆచరించవలైనా? ఈ శ్రవణాదులు ఒకసారి చేస్తే చాలా, లేకపోతే అనేక సార్లు చెయ్యాలా అంటాడు. ఇదేమిటి? ఇది సంశయం. అప్పుడు పూర్వపక్షి ఈ శ్రవణాదులు ఒకసారి చేస్తే చాలు అంటాడు. శ్రవణాదులు ఒకసారి చేస్తే చాలు. ఎందుకంటే ప్రయాజాది యజ్ఞాలు స్వర్గకామం చేస్తా అన్నప్పుడు అది ఒకసారి చేస్తారు, గడికి చేస్తూ ఉండరు. దానికి స్వర్గబలం లభిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒకసారి చేస్తే సరిపోతున్న పూర్వపక్షి అలా కాదు, అది అదృష్ట ఫలము, ఇది దుష్ట ఫలము కనుక గడిగడి చేస్తూ ఉండాలి. ఒకసారి చేస్తే చాలంటాడు పూర్వపక్షి. శాస్త్రముల ప్రయోజనం సిద్ధమవును. ఇక్కడ శాస్త్రంలో ఉన్నప్పుడు కర్మకాండ
యజ్ఞాల్లో ఒకసారి చేస్తారు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం, ఏ విధముగా బియ్యమగునంత వరకు ఒడ్డు దంచబడును అదే విధముగా ఆత్మసాక్షాత్కార పర్యంతము శ్రవణాదుల ఆవృత్తి చేయవలసినదే. శ్రవణాదుల ఫలము తత్వసాక్షాత్కారం కలుగు వరకు ఏదన్నా అది దుష్టఫలం. అందువలన తత్వసాక్షాత్కార పర్యంతము శ్రవణాదు అనుష్ఠానము మరల చేయవలెను. ఇతడ దుష్టఫలము సంభవం కనుక విద్వాంసులు అదృష్ట ఫలం యొక్క కల్పన గావించరు అంటాడు. గావించరంటే చెయ్యరు అని. ఇప్పుడు భారతీ తీర్థుల వారి వ్యాఖ్య. భారతీ తీర్థుల వారి వ్యాఖ్య ఇందులో పూర్వపక్షి సకృత్కృతే కృత శాస్త్రార్థ. సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే అనేక సార్లు అని. వాడు అంటాడు ఒకేసారి అనుష్ఠానము చేసిన శాస్త్రార్థ ప్రయోజనము సిద్ధమగును అను న్యాయం ద్వారా ప్రయాజాదుల వల్లే ఒక్కసారి శ్రవణాదులు అనుష్ఠించవలేను. అది పూర్వపక్ష సిద్ధాంతం. ఆ న్యాయము అదృష్ట ఫలము గురించి చెప్పినది. ఇచ్చట బ్రహ్మసాక్షాత్కారం దుష్టఫలం. దృష్టే సంభవతి అదృష్టం న కల్పనీయం. దుష్టఫలము సంభవమైనప్పుడు అదృష్ట ఫలం యొక్క కల్పన చేయటం సరికాదు. బియ్యమొగనంత వరకు ఒడ్డు దంతు రీతిగా ఫలము సిద్ధించే వరకు శ్రవణాదుల ఆవృత్తి కావించవలెను. అదే విధముగా శ్రవణాదుల ఫలము దుష్టఫలం. ప్రయాగాదుల వల్లే శ్రవణాదులు అదృష్ట ఫలార్థములైన ఒకసారి చేసిన కృతార్థులు వదులు. కానీ ఇచ్చట అట్లు కాదు. అది సూత్రం. ఆవృత్తి రసకృదుపదేశాత్. ఆవృత్తి అంటే గడిగడికి అనేక సార్లు. అందుకని ఏం చెప్పారు? ఆసుప్తే రామతే కాలం నయేది వేదాంత చింతయ. నిద్ర వచ్చేంత వరకు చచ్చేంత వరకు వేదాంత చింతన చేస్తూ ఉంటున్నారు. అది ఆవృత్తి. అసకృత్ అనేక సార్లు చెయ్యమని ఉపదేశం చేశారు అంటాడు. షడ్జ అంటే నాసిక, కంఠము, వక్షస్థలము, తాలువు, జిహ్వ మరియు దంతము మొదలు 6 స్థానం నుండి పలుకున్నది కాన దీని పేరు షడ్జము. షడ్జము అంటే 6వది. సారీగా మా పదానిసా ఉందే, అందులో 6వది. సంగీతంలోని 4వ స్వరం పా అనుకుంటా. సారీగా మా 4వ స్వరం. దీని సాక్షాత్కారం వలె దుర్విజ్ఞేయం ఆత్మ సాక్షాత్కారము. ఈ షడ్జము అన్నది సంగీతంలో తెలుసుకోలేండి. అలాగే ఆవృత్తి విశిష్టమగు శ్రవణాదుల ద్వారా సాధ్యమవటం వలన దీని ఆవృత్తి చేయవలేను. శ్రోతవ్యో మంతవ్యో నిజిధ్యాస్తవ్యో అన్నారు. మొదలగు శృతులలో దాన్ని మరల ఉపదేశం గావించేది. ఇదే విధముగా వేద ఉపాసీత మొదలగున వినుట వలన ఉపాసకునికి సాక్షాత్కార రూపమైన ఫలమునకు కారణమగు ఉపాసనలో ఆవృత్తి తెలుసుకొనవలెను. అది సంశయం. ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్ర వివరణ. అందులో సంశయం. శ్రవణాదులు జీవనంలో ఒక్కసారి మాత్రమే ఆచరించవలైనా లేక బులిమార్లు ఆచరించవలైనా
పూర్వపక్షి. శ్రవణాదులు ఒక మారు ఆచరించిన చాలును. సిద్ధాంతి అనేక మార్లు ఆచరించవలేం. ఎందుకనగా అసకృతోపదేశా శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. వినవలేను, మననము చేయవలేను, నిధ్యాసనం చేయవలేను. ఈ ప్రకారము అనేక మార్లు ఉపదేశం గావించింది. ఎన్ని శబ్దములు గలవో తదనుసారము ఒక్కసారి శ్రవణ మనన ధ్యానం చేయవలను అట్లా సరికాదు. ఎందుకనగా అవి ఆత్మ సాక్షాత్కారంతోనే ముగిను. ఏ విధముగా బియ్యమొగనంత వరకు ఒడ్లు దంపబడును, అది దుష్టఫలం. అలాగుననే శ్రవణాదులకు ఆత్మజ్ఞానము దుష్టఫలము. యాజాదుల వలె శ్రవణాదులు అదృష్ట ఫలార్థములైన ఒకసారి చేసిన గుడాస్తులు. కానీ ఇచ్చట అట్లు కాదు. ఆవృత్తి ద్వారా దాని అనుష్ఠానం చేయవలేను. ఇదే విధముగా ఆవృత్తి చేస్తూనే ఉండాలంటాడు. ఎంతవరకు సాక్షాత్కారం ఎంతవరకు వేద ఉపాసీత మొదలును వినుట వలన ఉపాసనకి సాక్షాత్కార రూపమైన ఫలమునకు కారణం ఉపాసనలో ఆవృత్తి తెలుసుకునవలేను. ఇప్పుడు ఎవరైనా అడగచ్చు, ఆవృత్తి ఎందుకు చేయాలి? చేయమని చెప్పారు, బాగానే ఉంది, ఎందుకు చేయాలి అంటే వేదాంత శ్రవణము ద్వారా మెల్లిమెల్లిగా మనసు శుద్ధి చెందుతుంది. అంటే అనేక జన్మల్లో చేసిన సంస్కారాలు అవన్నీ తీసేస్తే కానీ మనసు ఏకాగ్రం కాదు. అందుకని మెల్లిమెల్లిగా 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 శ్రవణాలు చేస్తూ ఉంటే మనసు శుద్ధి చెందుతుంది. ఎందుకని శ్రవణం చేసేటప్పుడు కూడా ఆత్మచింతన అవుతూ ఉంటుంది. అందుకని మా సంస్థాపకులు చెప్పారు, వ్యాస సంస్థాపకులు, ఈ కలియుగంలో శ్రవణము సమాధి అన్నారు. ఎందుకని ఆత్మ గురించి వింటూ ఉంటే మనస్సు ఏకాగ్రం అవుతుంది, అది ఏకాగ్రం అయ్యి శుద్ధి అవుతుంది. అందుకని శ్రవణాదులు చేస్తూ ఉండాలి. ఎంతవరకు? మనసు శుద్ధి అయ్యి ఏకాగ్రం ఎంతవరకు. తర్వాత అన్నారు లింగాచ సూత్రార్థం రశ్మిస్త్వం పర్యావర్తయ. ఈ శృతివాక్యము కిరణముల ఉపాసన విధానము చేయుచు ఉపాసన ఆవృత్తి చెప్పుతున్నది. ఈ న్యాయం ద్వారా సాక్షాత్కారం యొక్క సాధనను ఆవృత్తి చేయవలెను. అది కౌశిదకి అనేటువంటి ఋషి సూర్యుని ఉపాసన చేశాడు. వాడికి ఒకటే కొడుకు. అప్పుడు కొడుకుతో చెప్తాడు, ఒరే నేను సూర్యుని ఉపాసన చేశాను, నాకు నువ్వు ఒక్కడివే కొడుకువి, నువ్వు కిరణాలు ఉపాసన చేయరా అంటాడు. కిరణాలు అనేకం గనక అనేక పుత్రులు నీకు పుడతారు. అది అదేమిటి? కిరణముల ఉపాసన. ఉద్గీతాది ఉపాసన ప్రసంగంలో ఆదిత్య ఉద్గీత, సూర్యుడే ఉద్గీతము అని ఆరంభించి సూర్యుని ఒకరినే ఉద్గీతముగా ఉపాసించిన ఒక పుత్రుడు మాత్రమే కలుగును. అనుశుద్ధిలో ఒకే పుత్రుడు తాను దోషము వలన ఆ ఉపాసనను నిరసన గావించి రశ్మిస్త్వం పర్యావర్తయాత్. కొడుకిలా చెప్పాడు, నీవు కిరణములు అనేకములను తెలుసుకొని వారిని
పరిమాణులు చింతించవలేను. ఈ రస్ముల అనేకత ఉపాసన వలన ఎక్కువ మంది పుత్రుల ప్రాప్తి కలుగునని కౌశీతకి ఋషి విధించిన వాక్యం ఆవృత్తిని చెప్పుతున్నది. ఆవృత్తి స్వరూపం చెప్పకయే ఇతర లోక ప్రసిద్ధము ఆవృత్తి ఉపదేశింపబడినది. ఇక్కడ అనేక కిరణాలు ఉన్నప్పుడు అది ఆవృత్తి అన్నమాట. ఇది జ్ఞానావృత్తి. శ్రవణము మననము నిధిధ్యాసనం ఉన్నది జ్ఞానావృత్తి. అందుకని సర్వజ్ఞానములకు ఆవృత్తి కలదని దీనిని సూచింపబడుతున్నది. సామాన్యముగా ఈ న్యాయం ద్వారా దుష్టబలము గల అన్ని ఉపాసనలు ఆవృత్తి చేయవలెను. ఏదైతే ఫలితం నీకు ముందు కనిపించాలో అది ఆవృత్తి చేస్తూ ఉండాలి. అదృష్టబలం యజ్ఞయాగాదులు అది అదృష్ట బలం కనుక ఒకసారి చేస్తే చాలు. విశేషము లేనందువలన నిర్గుణోపాసనలో ఆవృత్తి అనర్థకం అనినా. నిర్గుణ బ్రహ్మలో ఏమి విశేషం లేదు, అన్ని చోట్ల ఒకటే ప్రజ్ఞాన ఘన అని చెప్పారు. అలా అంతే అది సరికాదంటాడు సిద్ధాంతం. ఎందుకు? యుక్తి నిరపేక్ష శ్రవణము వలన సాక్షాత్కారం కలదు. అంటే నువ్వు వేదాంతం విన్నావు, లేకపోతే రోజు వింటున్నావు. ఏం చెప్తుంది శాస్త్రం? ఆత్మ పరమాత్మ ఒకటే అని శాస్త్రం చెప్పినప్పుడు శ్రవణం అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చావు అనుకో, పాట వినేసి నీకు శరీరం కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది. మరి పాటల్లో విన్నాం కదా ఇదంతా ప్రపంచం మిథ్యా, శరీరం మిథ్యా అన్నది దృఢపడదు. ఆ జ్ఞానము దృఢపడడానికని మనము తర్కం ద్వారా, బుద్ధి తీవ్రమైనప్పుడు తర్కము ద్వారా ఇదంతా మిథ్యా అని మననం చెయ్యాలి. శ్రవణము మననము పూర్తిగా చేసిన తర్వాత అది ఆత్మచింతన నిరంతరము జ్ఞాననిష్ట దాంట్లోకి పోతుంది. అది అందుకని యుక్తి నిరపేక్ష శ్రవణం వలన సాక్షాత్కారం కలగదు. అందువలన నిర్గుణోపాసనలో ఆవృత్తి అనర్థకం కాదు. నిర్గుణోపాసనలో ఆవృత్తి చెయ్యాలి. ఒకసారి శ్రవణము చేసి సాక్షాత్కారం కలిగినచో మరల శ్రవణము యొక్క ఆవృత్తి వలన తత్వ సాక్షాత్కార రూప ఫలము శ్రవణం వల్ల ఉత్పత్తి కాదు కదా అని వాడంటాడు. ఒకసారి వింటే అవ్వకపోతే చాలాసార్లు విన్నా అవ్వదు కదా అంటాడు పూర్వపక్షి. ఆ విధముగా చెప్పుడు సరికాదు. వినేవారి బుద్ధి విచిత్రంగా ఉండును. తత్వమసి అనే వాక్యమును ఒకసారి విని ఎవడు బ్రహ్మస్వరూపమైన ఆత్మను అనుభవించగలుగునో వానికి నిశ్చయంగా శ్రవణాదుల ఆవృత్తి అనర్థకం. రామకృష్ణ పరమహంస వారికి ఒకసారి చెప్పాడంతే, తోతాపోయి ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాళ్ళకి ఈ ఆవృత్తి అవసరం లేదు. అలా కాకుండా వానికన్నా భిన్నమైన వారికి శ్రవణాదుల ఆవృత్తి సార్థకము. అందువలన చాందోగ్యంలో శ్వేతకేతువునకు ఉద్దాలకుడు తత్వమసి అను మహావాక్యమును అనేక మార్లు ఉపదేశించింది. ఒక్క మారు వినిన తత్వమసి మహావాక్యము అర్థ ప్రతీతిని కలిగింపలేకున్నా ఎన్ని మార్లు ఆవృత్తి చేసినను ఆ అర్థ ప్రతీతి కలిగింపలేదు అయినా అట్లను సరికాదు. ప్రత్యక్ష సిద్ధముకు సాధన విషయంలో కేవల యుక్తులచే అన్యతా భావించడానికి వీలు లేదు.
బుద్ధితో యుక్తి ద్వారా నువ్వు దుష్ట వస్తువుని నిరాకరించడానికి వీల్లేదు. పెద్ద బండరాయింది, సుత్తి పెట్టి కొట్టావు, ఒకసారి కొట్టావు, అది పగలలేదు, కొట్టాను కదా అయిపోయిందండి, అది సరిపోతుందా? అది పగలేందుకు కొడుతూ ఉండాలి. అలాగే అది దుష్టబలం. 50 వేట్లు 60 వేట్లు వేస్తే అది 2 ముక్కలు అవుతుంది. ఒకసారి కొట్టేసాం కదా అంటే సరిపోతుంది. అందుకని దుష్టఫలితములో రిపిటేషన్ కావాలి. అందువల్ల బ్రహ్మాత్మిక సాక్షాత్కారం వరకు దాని ఉపాధిలో ఆవృత్తి సిద్ధమవుతున్నది. దీని తర్వాత ఆత్మత్వోపాసనాధికరణము. బ్రహ్మాత్మైకము నిశ్చయమైన తర్వాత దాని సాక్షాత్కారమునకు శ్రవణాదుల ఆవృత్తి సార్థకమవును. వాడంటాడు సాక్షాత్కారం అయిన తర్వాత శ్రవణాలు చేయాలంటాడు. కానీ బ్రహ్మాత్మల ఏకత్వమే సిద్ధం కాదు నా ఆక్షేప సంగతి. ముందు నిశ్చయం కావాలి. ఏమిటి? ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. అప్పుడు అది అనుభవించడానికి శ్రవణాలు చెయ్యాలి. కానీ వీడంటాడు ఆత్మ బ్రహ్మ ఎప్పుడూ ఒకటి కాదంటాడు. అది ఆక్షేపం. ఈ అధికరణంలో శ్రవణాదుల ఆవృత్తి ప్రకారంపై విచారం చేయవను. సంశయం. శ్రవణాదుల ఆవృత్తి సమయంలో ఆ బ్రహ్మము తన ఆత్మరూపంగా చింతన చేయవలనా లేక భిన్నుడుగా చేయవలనా? ఆ బ్రహ్మమే తన ఆత్మని చెయ్యాలా లేకపోతే వేరేగా చెయ్యాలా అనే సంశయం. అప్పుడు పూర్వపక్షి ముముక్షువు సాధకుడు బ్రహ్మ యొక్క చింతనను భిన్నముగానే చేయవలను అంటాడు. సర్వజ్ఞత్వము అల్పజ్ఞత్వము. సర్వజ్ఞత్వం బ్రహ్మలో ఉంది, అల్పత్వము జీవుల్లో ఉంది. సుఖిత్వము సంపూర్ణ సుఖము ఆనంద స్వరూపం బ్రహ్మ, జీవుల్లో దుఃఖిత్వం ఉంది. అందుకని విరుద్ధ ధర్మములు బ్రహ్మజీవుల్లో ఉన్నవి. అందువలన భిన్నముగానే చింతన చేయవలేను. నేను ఈశ్వరుని కాను అని ప్రత్యక్ష విరోధం కూడా కలదు. ఇది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి పూర్వపక్షి ద్వారా చెప్పిన విరోధము శరీరం ద్వారా కలిగిన జీవత్వం అంటే ఇదంతా ఉపాధి దోషం. ఉపాధులు తీసేస్తే చైతన్యం ఒకటే. అందువలన బ్రహ్మ యొక్క చింతన ఆత్మరూపంగానే చేయవలేను. అనగా మహావాక్యం ద్వారా ఆచార్యులు తమ శిష్యులకు జీవ బ్రహ్మ అభేద రూపమును ఉపదేశం గావించరు. ఆచార్యులు ఏం చేస్తారు? ఈ జీవ బ్రహ్మలో వేరు కాదని విరుద్ధ ధర్మాశ్రయత్వము జీవుని శరీర భావములు కలిగినది. నువ్వు సర్వజ్ఞత్వం అల్పజ్ఞత్వం సుఖిత్వం దుఃఖిత్వం విరుద్ధ ధర్మాలు చెప్పావే, అది శరీరం ద్వారా ఉపాధి వల్ల. ప్రత్యక్షం ద్వారా కలిగిన భేదము మిథ్యా విషయము. ఈ భేదం దీని విషయం ఏమిటి? మిథ్య. ఇది ఆరోపితం, కల్పితం, ఇది లేదు. అభేదం పారమార్థికం, అభిన్నత పారమా. అందువలన అభేద భావంతోనే బ్రహ్మచింతన చెయ్యవలేను. ఇప్పుడు ఈ మిథ్యా విషయము అన్నది వ్యావహారికం. వ్యవహారం మనకు తెలుస్తూనే ఉంది. వ్యవహారంలో వాడు వేరు నేను వేరు అనుకుంటున్నాం. అదే చింతన చేస్తే దాని ఫలితం ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏది కనిపిస్తోందో భేదము అది చింతన చేస్తే ఫలితం ఉండదు. అందుకని వ్యవహారము మిథ్యా అని తెలుసుకుని పారమార్థిక ఏకత్వము
చింతన చెయ్యాలి అని చెప్తున్నారు. ఇప్పుడు వైయాసక న్యాయమానం. జ్ఞాత్వా స్యాన్ యతయా బ్రహ్మ అన్యతయ బ్రహ్మగ్రాహ్యం ఆత్మతయా అథవా అన్యత్వేన విజానీయాన్ దుఃఖి విరోధతః. ఇప్పుడు తనకన్నా వేరుగా తెలుసుకుని బ్రహ్మచింతన చెయ్యాలా, లేకపోతే ఒకటిగా బ్రహ్మచింతన చెయ్యాలా? ఆ బ్రహ్మే నేను చింతన చెయ్యాలంటే దుఃఖిత్వము అధికృత్వము, అది బ్రహ్మ ఆనంద స్వరూపం, జీవుడు దుఃఖ స్వరూపం. అందుకని విరోధం ఉండడం వల్ల వేరుగానే చింతన చెయ్యాలి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఔపాధికో విరోధో అత ఆత్మత్వేనైవ గృహ్యతాం గృహణన్యేవం మహావాక్యై స్వదేశ్యాన్ గ్రాహయంతి. నువ్వు చెప్పిన విరోధము ఉపాధి వలనగా, అందుకని ఆ పరబ్రహ్మ నా ఆత్మస్వరూపమే అని గ్రహించాలి. అదే గురువులు గ్రహించి శిష్యులకు కూడా బోధ చేస్తారు అని చెప్పాడు సిద్ధాంతం. అది బ్రహ్మను తెలుసుకున్నవాడు తనకన్నా భిన్న రూపముగా బ్రహ్మను గ్రహించినా లేక తన స్వరూపముగానే గ్రహించినా, పూర్వపక్షి భిన్న రూపముగా బ్రహ్మను గ్రహించవలేదు. ఎందుకనగా దుఃఖించేవాడు జీవుడు, సుఖస్వరూపుడు బ్రహ్మ మిక్కిలి భిన్నముగా ఉన్నారు అంటాడు. ఇది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి దుఃఖిత్వము సుఖిత్వము ద్వారా జీవునిలో మరియు బ్రహ్మలో గల విరోధము శరీరమును ఉపాధి వలన భ్రాంతి ద్వారా కలిగినది. అందువలన ఆత్మరూపమునే బ్రహ్మను గ్రహించవలేను. ఇది ఉపాధి ద్వారా వచ్చిన భిన్నత్వం. కనుక ఉపాధిని తీసేసి చైతన్యము ఒకటే కనుక అది ఇదే కారణం వలన తత్వవేత్త మహావాక్యం ద్వారా బ్రహ్మను ఆత్మస్వరూపంగా గ్రహించును, అలాగే శిష్యులకు బోధించును. అదే స్వశిష్యాన్ గ్రాహయంతి చ. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, శాస్త్ర ప్రతిపాద్యమైన జీవుని భిన్న రూపమునే గ్రహించవలేను. పూర్వపక్షం అంటున్నాడు. ఎందుకనగా జీవుడు దుఃఖము గలవాడు, బ్రహ్మ సుఖస్వరూపుడు, బ్రహ్మ సర్వవ్యాపి, జీవుడు పరిచ్ఛిన్నం. ఇలాంటి పరస్పర విరోధం ఉంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి వేదాధికరణములో జీవుని యొక్క విచారం నందు ఈ విషయము లోతుగా విచారం గావించితిమి. వాస్తవమునకు జీవుడు బ్రహ్మరూపమే అయినప్పటికీ అంతఃకరణమును ఉపాధి వలన, మనస్సు ఉపాధి ఉపసమీపే స్థిత్వా స్వీయం రూపం అన్యత్ర దధాతి. దగ్గరగా ఉండి తన రూపం ఇంకోళ్ళకి ఇస్తుంది. సమీపమును ఉండి తన రూపమును ప్రక్కనున్న దానిలో ఆరోపించును. ఉదాహరణగా ఆత్మ సమీపమున మనస్సునే ఆత్మ అనుకుంటా. దుఃఖాదులకు సంసార ధర్మమును పొందును ఏది మనస్సు. అందువలన వాస్తవముగా విరోధము లేనంత ఆత్మరూపమునే బ్రహ్మను గ్రహించవలెను. ఉపాధి ఉంటే ఆ చైతన్యము ఆ ఉపాధిలో ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించేటప్పటికీ ఈ మనస్సు
చైతన్యవంతంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ జీవుడు నేను మనస్సు, శరీరము, ఇంద్రియాలు అని ఉపాధితో తాదాత్మ్యం పొంది తన నిజస్వరూపం, చైతన్యం, బింబస్వరూపం అది వదిలిపెట్టేస్తాడు. అందుకని సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇదంతా దేని ద్వారా వచ్చింది? ఉపాధి ద్వారా వచ్చింది. అందువలన వాస్తవంగా విరోధం లేనందున ఆత్మరూపమునే బ్రహ్మను గ్రహించవలేను. అహం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ మొదలగు మహావాక్యముల ద్వారా తత్వవేత్త ఆత్మరూపమునే బ్రహ్మను గ్రహించును. అది తత్వమసి మొదలగు మహావాక్యం ద్వారా తన శిష్యులకు బ్రహ్మబోధ కలిగించును. దీని వలన సిద్ధమవుతున్నది ఏమనగా బ్రహ్మమును ఆత్మరూపమునే గ్రహించవలెను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.